ప్రియమైన దేవుని వల్ల నేటి దినాన్న మా అబ్బాయి తప్పు చేస్తే వాడిని చాలా గట్టి కొట్టాను. ఎందుకు కొట్టానంటే కనుక వాడు చేస్తున్న తప్పును సరిచేసుకుని వాడు సరైన బ్రతకాలన్న ఉద్దేశంతోనే వాడిని చాలా గట్టి కొట్టాను. అయితే వాడి మీద చాలా కోపంగా ఉంది, చాలాసేపు మాట్లాడలేదు. అయితే వాడు 3 hours తర్వాత నా దగ్గరికి వచ్చి, సారీ డాడీ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించను అన్నాడు. అప్పుడైతే నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పటి వరకు ఉన్నటువంటి కోపం అంతా పోయి వాడిని చాలా ప్రేమగా హత్తుకున్నాను. దేవుడు కూడా అంతే, మనం తప్పు చేసినప్పుడు ఆయన దండిస్తాడు. తండ్రి ఎలాగైతే తన కొడుకుని సరిదిద్దాలని దండిస్తాడో, దేవుడు కూడా అలాగే తన పిల్లలైనటువంటి మనల్ని కూడా సరిచేస్తాడు. అది కోపం కాదు, మన మీద ఉన్నటువంటి ప్రేమ. అది అర్థం చేసుకుంటే కనుక దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాం. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టదు.